హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్కి సంబంధించిన వీడియో. ఈ వారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వారం. దేనికి ఫ్యామిలీ వస్తారు, దానికి సంబంధించి కాదు. ఓటింగ్ ఎలా జరిగిద్ది, ఫ్రైడే సాటర్డే సండే వచ్చేబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవిక్షన్ షీల్డ్ యూజ్ అయ్యిద్దా లేదా, ఇవి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలాగే టాస్క్లు ఉండవు కాబట్టి ఓటింగ్ అనేది పైకి కిందకి చేంజ్ అయ్యిద్దా లేదా అన్న క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంటుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళు షేర్ చేసుకున్న విషయాలు కానీ, లేదంటే వాళ్ళకున్న కష్టాలు కానీ, ఏవి కానీ ఒక ఆడియన్స్లో కనుక ఒక ఎమోషన్ కనుక ట్రిగ్గర్ చేయగలిగితే, వాళ్ళు కనుక నామినేషన్లో ఉంటే ఆ కంటెస్టెంట్, వాళ్ళకి ఓటింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ ఒక 1 డే అయితే ఉంటుంది. లేదు నార్మల్ ఫ్యామిలీ విజిట్ లాగా ఉండి అంత మామూలుగా, అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడుకొని ఏమైనా ఉంటే కనుక అంత ఓటింగ్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. టాస్క్లు కనుక రెగ్యులర్ టాస్క్లో ఉంటే, అరే టాస్క్లు బాగా ఆడారు అని చెప్పి ఒక వేవ్ అయితే వచ్చి వీళ్ళకి ఓట్ చేయండి, వీళ్ళకి ఓట్ చేయండి అన్న విధంగా, అరే బాగా ఆడుతున్నాడు వేద్దాం అన్న ఒక పాయింట్ అయితే క్రియేట్ అయింది. కానీ ఈ వారం ఆ టాస్క్ లేవు కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చేంజ్ అవ్వదని అనుకుంటున్నాను. అంటే ఈ వారంలో కొత్తగా చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. పోయిన వారం వరకు వీళ్ళు ఆడతీరు ఎలా ఉంది, వీళ్ళు ఎంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు, ఈ నామినేషన్స్ ఎలా జరిగినాయి, ఆ నామినేషన్స్ నుంచి క్యారీ చేసుకుంటూ ఆ ఓట్లు అనేది వాళ్ళ ఫ్యాన్ బేస్ మీద అలా రావాల్సిందే తప్పితే పెద్దగా చేంజ్ అయిపోద్ది అని అనుకోవట్లా. అంటిల్ అన్లెస్ ఒక హై లెవెల్ ఎమోషన్ కనుక ట్రిగ్గర్ అయితే తప్పితే, ఆ సెంటిమెంట్ కనుక ట్రిగ్గర్ అయితే తప్పితే, అది కూడా కంటెస్టెంట్ నామినేషన్లు ఉంటే తప్పితే. సో సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉంది, పోల్స్ ఎలా ఉన్నాయి, రియల్ టైంలో ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీరు ఎవరి ఫ్యాను, ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఎందుకంటే నిఖిల్ నామినేషన్లో లేడు, నబీల్ నామినేషన్లో లేడు, ప్రేరణ నామినేషన్లో లేదు. అంటే వీళ్ళు మనం టాప్ 5 ఎప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఎలాంటి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు నామినేషన్స్లో లేరు కాబట్టి, సో వీళ్ళ ఫ్యాన్స్ ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇంకొక విషయం, మీరు ఎవరి ఫ్యాన్ అయితే అనుకుంటున్నారో, మీరు ఎవరి ఫ్యాన్ అయితే అనుకునేది, ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళు కనుక నామినేషన్స్లో ఉంటే మీరు వాళ్ళకే ఓట్లు వేసుకోండి. మీరు కనుక స్ప్లిట్ చేసి వేరే వాళ్ళని టార్గెట్ చేసి వేస్తే కనుక మీ వాళ్ళు కిందకు వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవసంలా. ఇది మాత్రం ట్రూ. ఎలిమినేషన్ ప్లాన్ చేసే అంత ఇది, ఆ ప్లానింగ్ అంతా వాళ్ళ కంటెస్టెంట్లు నామినేషన్లో ఉంటారు కదా, వాళ్ళే చేయగలరు తప్పితే మన వాళ్ళు ఎవరైనా ఉంటే, మనం ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు మన కంటెస్టెంట్కి వేసుకోవటం ముఖ్యం. వేరే వాళ్ళని కాపాడదాం అని చెప్పి అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఒక్క రోజులో కూడా ఓటింగ్ మొత్తం మారిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. సో నిన్న మండే నామినేషన్ అయిపోయిన తర్వాత 1 అవర్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు గుద్దుకున్నారో వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి, రియల్ టైంలో ఎలా ఉండే అవకాశం ఉంది అన్న విధంగా చెప్తాను. సో ఒక మేజర్ పోలు, పెద్ద పోలు, బట్ నాకెందుకో అది, అంటే అందులో నాకు లూప్ హోల్స్ కనిపించింది అనమాట. మనం మోర్ దెన్ 1 ఓట్ వేయచ్చు, నేను చూసాను దాన్ని. సో మోర్ దెన్ 1 ఓట్ వేసే అవకాశం ఉంది. సో ఈ పోల్స్ అన్నింటిలో కూడా మనం బోర్డ్స్తో కానీ వాటితో కానీ కొంచెం ఇచ్చేసి మార్పింగ్ అంటే చేంజ్ చేయొచ్చు రిజల్ట్స్. అంత పెద్ద ఇదేం కాదనిపించింది. బట్ స్టిల్ మనం దీన్ని చాలా వరకు ఫాలో అవుతున్నప్పుడు అన్ని వారాలకి చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద వీక్స్ ఈ పోల్స్లో ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో అయ్యే అక్కడ జరిగినాయి. పైగా ఇప్పుడు 1 ఓటే కాబట్టి అలాంటి సిచ్యువేషనే ఉంది అక్కడ కూడా. సో మేజర్గా 99% ఇవి ట్రూ అయినాయి. అందుకోసం చెప్పి వీటిని కన్సిడర్ చేయటం. గౌతమ్ ఉన్న టాప్లో. సో లాస్ట్ టైం నిఖిల్ ఉన్నప్పుడే బయట ఉన్న పోల్స్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు. చెప్పాను కదా పోల్స్ని చేంజ్ చేయొచ్చు, బట్ రియల్ టైంలో మాత్రం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నిఖిలే టాప్లో ఉన్నాడు లాస్ట్ వీక్. సో గౌతమ్కి 25% ఓటింగ్ ఉందన్నమాట. ఒక పెద్దగా నిఖిల్, ప్రేరణ, నబీల్ లాంటి వాళ్ళు లేనప్పుడే గౌతమ్కి 25% ఉంది. మామూలుగా అయితే కనుక ఎక్కువగా ఉంది. అంటే నేను చెప్తున్నాను, ఒక బబుల్ అనేది ఒకటి క్రియేట్ అయింది, సూపర్ అన్నట్టు. నిజంగా కనుక బాగా ఎక్కువైపోయి ఉంటే ఇది 40-45, అంటే మనం ఒక విన్నరు అని అనుకున్నప్పుడు ఎంతమంది నామినేషన్లో 45 అనేది ఉండేది. ఇప్పుడు 6 నామినేషన్లో 25 ఉంది. ఇది పెద్దదని చెప్పను, అలా అని చెప్పి తీసి పారేసేది అసలు కాదు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్కి ఈ రేంజ్ ఓట్స్ గ్రాప్ చేసి టాప్లో ఉన్నాడంటే అది కూడా నార్మల్ మ్యాటర్ కాదు. సో గేమ్ అయితేనే, బయట జరిగే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఏవైతే ఏంటి, బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఉండకుండా ఓట్సే కదా మనం కన్సిడర్ చేసేది, ఓట్స్ పడ్డాయా లేదా అని చెప్పి. సో ఈ రేంజ్ ఓటింగ్ కూడా రావటం అన్నది కూడా చాలా అంటే చాలా గొప్ప విషయం. సో 25%తో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఈ పోల్లో. సెకండ్ టేస్ట్ తేజ ఉన్నాడు 20%. ఇది ఇంకా అద్భుతం, ఇది ఇంకా మహా అద్భుతం ఇది. ఎందుకంటే తేజకి ఆ హీరో ఇది ఉండదు, అంటే హీరో లాంటి కట్అవుట్ ఉండదు ఏంటి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ ఏమి లేదు. వేరే వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు చేసిన తప్పులు ఎలిమినేట్ అయిపోతే సర్వైవ్ అయిపోయిన క్యాండిడేట్. అలాంటి క్యాండిడేట్ నేనైతే మాత్రం ఫస్ట్లో 2 వారాలు ఉంటేనే గొప్ప అనుకున్నా. ఖచ్చితంగా 1 వారం 2 వారాలు అంతకుమించి ఉంటారనుకుంటే. బట్ గేమ్ మీద తేజకున్న కమిట్మెంటు, బిగ్ బాస్ మీద తేజకున్న ఇంట్రెస్ట్ అక్కడ కంపేర్ చేసుకుంటే, అంటే ఆ ప్రకారం చూసుకుంటే కనుక తేజ టాప్లో ఉంటాడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
బిగ్ బాస్ అంటే ప్రాణం తేజకి. మీరు గమనిస్తే కనుక బయట నుంచి వైల్డ్ కార్డ్స్లో ఎంటర్ అయినప్పుడు తేజ ఒక్కడికే హౌస్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, ఎవరికి ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి నీట్గా స్టడీ చేసి వచ్చాడు. అది కమిట్మెంట్. ఆ స్టడీ చేసుకొని వచ్చినప్పుడు ఆ నామినేషన్ పాయింట్స్ పెట్టిన దగ్గర నుంచి కూడా తేజకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత తేజ టాస్క్లు ఆడు అంతగా అనుకుని ఉంటే ఆ బస్తాల టాస్క్లో ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆ వాటర్ పోసే దాంట్లో ఆయన పెట్టిన ఎఫర్ట్స్, నామినేషన్స్లో ఆయన పెడుతున్న ఎఫర్ట్స్, సో మిగతా వాటిల్లో ఇన్వాల్వ్మెంట్ అన్నీ కూడా తేజకి చాలా అంటే చాలా పాజిటివ్గా వచ్చినాయి. బాగా చేశాడు. కొన్ని చోట్ల మైనస్లు ఉన్నాయి. ఒక పొల్లైటమో లేదంటే ఓవర్గా రియాక్ట్ అయిపోవటమో, చప్పలు పెట్టుకుని అరుచుకోవటమో అలాంటివి ఉన్నాయి. ఏ కంటెస్టెంట్కి మైనస్ లేవు, ప్రతి కంటెస్టెంట్కి మైనస్లు ఉన్నాయి. అంతకు మించిన మైనస్లు ఉన్నాయి చాలామందికి. బట్ బాగా ఆడాడు తేజ. నిజం చెప్పాలంటే ఇంత అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే. సో సూపర్గా ఆడాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే చాలు అనుకున్న ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఎంటర్ అయ్యాడు. కానీ అంటే మనకు అక్కడ జరుగుతున్న లోపల డిస్కషన్స్తో ఫ్యామిలీ వీక్ అనుకున్నారు. కానీ తేజ టాప్ 5కి వెళ్ళినా కూడా నేనైతే ఆశ్చర్యపోను. సో అసలు వైల్డ్ కార్డ్లోంచి ఒక్కళ్ళైనా టాప్ 5కి వెళ్తారా అన్న సిచ్యువేషన్ నుంచి వైల్డ్ కార్డ్లోంచి మినిమం 2 ఉంటారు టాప్ 5లో అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు గౌతమ్ అండ్ తేజ. ఒప్పుకోవాల్సింది ఎవరైనా సరే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది. యష్మికి అంత పెద్ద ఓట్ బ్యాంక్ అయితే లేదు, ఎందుకంటే మరీ అంత పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న కంటెస్టెంట్ అయితే కాదు. 50-50, కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. సో ఓవర్గా టార్గెట్ చేసేస్తున్నారు అన్న విధంగా కూడా ఒక సింపతి అయితే ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆవిడకి ఒక 8-9% తనకంటూ సొంత ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఉంది తప్పితే అంతకు మించి లేదు. కానీ ఇప్పుడు నిఖిల్, ప్రేరణ నామినేషన్స్లో లేకపోవడంతో వాళ్ళ ఓట్స్ తనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు వేసే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఎంత సీరియస్గా వేస్తారు అన్నది డౌటే. వాళ్ళ కంటెస్టెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఓటింగ్ వేయటం వేరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఓటింగ్ వేయటం వేరు. సో అంత వాళ్ళకి వేసినంత సీరియస్గా కనుక వేస్తే, ఈవెన్ ఈ పోల్స్లో కానీ అట్లా వేస్తే ఇక్కడ కూడా స్టిల్ టాప్లో ఉండాలి. అట్లీస్ట్ స్టేజ్ కన్నా ఎక్కువలో ఉండాలి. ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అయినప్పుడు ఇవి టాప్లో ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ పోల్స్ 24 hours తర్వాత నేను నామినేషన్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటే థర్డ్ ప్లేస్కి వచ్చారు. బట్ స్టిల్ తనకి మాత్రం వీళ్ళు ఓట్లు పడతాయి. నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ డేంజర్ జోన్లో ఉండదని అనుకుంటున్నాను. 16% ఓట్లు ఉన్నాయి. దాని తర్వాత అవినాష్ ఉన్నాడు ఈ పోల్స్లో. సో 14% ఓట్స్తో ఉన్నాడు. అవినాష్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకుంటే అవినాష్ని అక్కడ కొట్టేవాళ్ళు లేరు. అవినాష్లో ఉన్న మైనస్ ఏంటంటే భయం. బిగ్ బాస్లో అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం అంత భయపడితే ముందుకెళ్ళలేమేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నామినేషన్స్కి భయపడకూడదు. అంటే మనం బయట నుంచి ఇప్పుడు వైల్డ్ కార్డ్కి ఎంటర్ అయ్యి కాబట్టి 1 or 2 weeks ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మన ఎంతమంది నామినేషన్లో ఉన్నారు, ఇంతమంది నామినేషన్లో అంటే 9 మంది నామినేషన్లో ఉన్న సర్వైవ్ అవ్వలేను అన్న విధంగా పాస్ అది ఎవిక్షన్ షీల్డ్ వాడినప్పుడు, నామినేషన్ షీల్డ్ వాడినప్పుడు నాకు అక్కడ ఎందుకు ఇంత భయం అని అనిపించింది. ఆ రోజే కనుక అవినాష్ నామినేషన్లోకి వచ్చింటే అవినాష్ మంచి ఓటింగ్ గ్రాప్ చేసాడు. ఎందుకంటే ఆ వారం తన పర్ఫార్మెన్స్ ఉంది, ఆ తర్వాత వారం పర్ఫార్మెన్స్ ఉంది, బ్యాటరీ టాస్క్లో, హోటల్ టాస్క్లు, అన్నిట్లో టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది. బిగ్ బాస్ సపరేట్గా ఎలివేషన్ ఇచ్చి లేపినీ కాదు, కామెడీగా పర్ఫార్మెన్స్ ఉన్న వారాలు కనుక వచ్చుంటే అవినాష్కి మంచి ఓట్ బ్యాంక్ గ్రాప్ చేసేవాడు. నా బాధ అదే. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు, ఎందుకు నామినేషన్ రావట్లేదు అంటే నాకేంటి, ఎప్పుడు నామినేషన్లో రాకపోతే ఏంటి, సడన్గా వచ్చినప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. పర్ఫార్మెన్స్ ఉన్న వారాలు వస్తే ఓటింగ్ అన్నది వస్తుంది. అంటే వాళ్ళు పర్ఫామ్ చేశారు కాబట్టి ఆడియన్స్ వాళ్ళకి ఇంప్రెస్ అయ్యారు కాబట్టి ఆ ఓట్స్ వాళ్ళకి వెళ్ళాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే జనరల్గా ఏంటంటే ఫ్యాన్స్ అని కాకుండా ఆ వారం ఎవరు బాగా చేశారు ఏంటి అన్న విధంగా ఓటింగ్ పడితే కూడా కంటెస్టెంట్స్కి నెక్స్ట్ వారం ఇంకా పర్ఫామ్ చేయడానికి, అంటే పర్ఫామ్ చేయాలి, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఓట్లు వేస్తున్నారు ఆడియన్స్. అంటే మనం ఇంకా బాగా ఆడాలి వచ్చి అందరూ బాగా ఆడతారనేది అలాంటి థాట్ అలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట, అంతే. సో 5 వారాల తర్వాత హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత 6వ వారం అవినాష్ నామినేట్ అయ్యాడు. బట్ ఓటింగ్ పోల్లో మాత్రం 4th ప్లేస్లో ఉన్నాడు. చెప్తాను రియల్ టైంలో ఎలా ఉంది ఏంటని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ కూడా అవినాష్, పృథ్వీ ఈ పోల్స్లో చూసుకుంటే 14%, ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నారు. పృథ్వీకి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పృథ్వీ కూడా యష్మిలాగా అంత పెద్ద ఓట్ బ్యాంక్ లేదు, 8% అలాంటి ఓట్ బ్యాంకే ఉంది, అంతకు మించి ఓట్ బ్యాంక్ లేదు. పృథ్వీ ఏంటంటే పృథ్వీలో ఉన్న ప్లస్ మైనస్ చెప్తాను. ప్లస్ ఏంటి అంటే ఏది ఎక్కడ పెద్దగా అతిగా, అంటే ఒక టాస్క్ గెలిచినప్పుడు ఓవర్ యాటిట్యూడ్ చూపించడం, టాస్క్ ఓడిపోయినప్పుడు కృంగిపోవటం, ఒక డ్రామా క్రియేట్ చేయటం, ఇవన్నీ ఉండవు. మైనస్ ఏంటి అంటే రియాక్షన్. అంటే తనకంటే ఏదైనా జరిగితే మాత్రం రియాక్షన్ మాత్రం చాలా హైలో ఉంటుంది. ఇప్పుడు నబీల్ మీద లాస్ట్ వీక్ జరిగింది కానీ అది కానీ. బట్ ఒక డ్రామా అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్, ఆ డ్రామా లేదు తనలో. అంటే ఒక ఫీలింగ్, అంటే ఒక ఎమోషన్ బయటికి రావటం, ఒక ఆడటం, అంటే టాస్క్ ఓడిపోయారు. ఇప్పుడు చూడండి, ఈయన ఎన్నిసార్లు చివరి దాకా వెళ్ళాడో చీఫ్ కింద, మెగా చీఫ్ కింద. ప్రేరణ కూడా అన్నిసార్లు వెళ్ళింది. బట్ ప్రేరణకి ఎక్కువ జనాలు ఏంటంటే చివరి దాకా వెళ్ళిపోయింది, పాపం అవ్వలేదని వచ్చింది. పృథ్వీకి అలా ఏమి రాలా, అసలు గుర్తించాలి అన్నిసార్లు వెళ్ళాడా అని చెప్పి. ఫస్ట్ మెగా చీఫ్ అవ్వాల్సినోడే పృథ్వీ. ఆ విషయం కూడా జనానికి గుర్తులేదు. ఎందుకు? ఆ డిస్కషన్స్ కానీ, ఆ డ్రామా కానీ అదంతా జరగలేకపోయింది అనమాట. డ్రామా ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్. డ్రామాని ఎప్పుడు నెగిటివ్ వర్డ్ అనుకోవద్దు. డ్రామా ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ వర్డ్. డ్రామా ఓవర్ అయిపోతేనే ఓవర్ డ్రామాటిక్ అంటారు, అప్పుడు అది నెగిటివ్ వర్డ్ అవుతుంది. సో ఇది పాజిటివ్ వర్డే.
సో అది లేకపోవటం ఆయనకి బిగ్గెస్ట్ మైనస్ అయింది. సో ఆడియన్స్కి ఏంటి అంటే, మన ఆడియన్స్ ఎస్పెషల్లీ ఎమోషన్స్తో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ ఎమోషన్ని ఈయన ట్రిగ్గర్ చేయలేకపోయాడు. ఈయన ఏంటంటే ఎక్కువగా అగ్రెషన్ ఉంటుంది. ఎమోషన్ తక్కువ, అగ్రెషన్ ఎక్కువ. మన వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ కావాలి, అగ్రెషన్స్ తక్కువ కావాలి. డిఫరెన్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చిన ప్లేస్ని బట్టి, వీళ్ళు చూస్తున్న బిగ్ బాస్ని బట్టి ఏంటంటే, నేను 2-3 రోజుల నుంచి కన్నడ బిగ్ బాస్ కోసం తెలుసుకుంటా ఉన్నా, చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏంటంటే టాస్క్ ఆడాలి. వాళ్ళకి టాస్క్ మీద టాస్క్ ఉంటుంది. సో వాళ్ళందరూ కొట్టుకోవటం, ఆడుకోవటం, భయంకరంగా వేసేసుకోవడం అంత దారుణంగా ఉంటాయి. సో వాళ్ళ చూసిన బిగ్ బాస్కి మన బిగ్ బాస్కి అదే తేడా. ఈవెన్ హిందీ బిగ్ బాస్కి మన బిగ్ బాస్కి కూడా ఇలాంటి తేడాలు ఉంటాయి. సో అదే ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అది వాళ్ళకి దీనికి తేడా అనమాట. అందుకని ఆయన టాస్క్లు ఇదిగా చేస్తారు చెప్తే, మిగతా టైంలో నార్మల్గా ఉంటాడు. వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు జరిగితే మనకు అంత సివియర్గా ఎక్కువ రేంజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టాస్క్లు అనేవి జరగవు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ లాస్ట్లో చూసుకుంటే విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ ఎప్పుడైనా చూసుకుంటే ఇంత మటుకు ఎప్పుడూ లాస్ట్లో లేదు. ఫర్ ద ఫస్ట్ టైం విష్ణుప్రియ లాస్ట్లో ఉంది. సో ఆడియన్స్, ముఖ్యంగా విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు స్టార్టింగ్లో, అంతకుమించి ఎవ్రీ వీక్ బై వీక్ తగ్గుకుంటా వస్తానే ఉన్నారు. ఆవిడకి చాలా చోట్ల మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అసలు విష్ణుప్రియకి వచ్చిన ఆపర్చునిటీస్ గేమ్లో వేరే వాళ్ళు ఎవరికి రాలా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఆవిడ తను స్టాండ్ తీసుకున్న ఆపర్చునిటీస్ కానీ గ్రాప్ చేసుకుని యూస్ చేసుకుని ఉంటే వారు వన్ సైడ్లో ఉండేది. ఈ మాట చాలాసార్లు చెప్పా. బట్ ఆవిడ యూస్ చేసుకోలేకపోయారు. ఆవిడకి 12% ఓటింగ్ ఉంది. ఎప్పుడు కూడా ఏ పోల్లో కూడా ఆవిడ ఎప్పుడు బాటంలో లేరు. ఫర్ ద ఫస్ట్ టైం బాటంలో ఉన్నారు. ఈ పోల్ అనే కాదు, చాలా పోల్స్, సిమిలర్ పోల్స్లో, ఇంత ఓటింగ్ లేని పోల్స్లో కూడా ఆవిడ బాటంలోనే ఉన్నారు. దీని మీనింగ్ ఏంటి, నిజంగానే డేంజర్ జోన్లో ఉంటారో లేదో మాట్లాడుకుందాం. విష్ణుప్రియకి ఎక్కడ మైనస్ అవుతుందంటే, పృథ్వీ ట్రాక్ మైనస్ అవుతుందంటే, అది ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్లో కూడా అది మైనస్ అవ్వచ్చు. కానీ బట్ మేజర్గా ఏంటంటే సెల్ఫ్ స్టాండ్ లేకపోవడం, తనకు తాను ఒక స్టాండ్, తనకు తాను ఒక కమిట్మెంటు అనేది, ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకోలేకపోవడం. ఇప్పుడు లాస్ట్ వీక్ ఉంది, రోహిణికి చేయాలా వద్దన్న దాని మీద హాఫ్ హార్టెడ్గా చేసింది. అటు ప్రేరణకి అది ఇంప్రెషన్ లేదు, ఇటు రోహిణికి ఇంప్రెషన్ లేదు. దాని బదులు పూర్తిగా వేస్తుంటే ప్రేరణకైనా ఫ్రెండ్ అయ్యి ఉండేది. ఈరోజు నామినేషన్లోకి వచ్చేది కాదు, రోహిణి నామినేట్ చేసేది కాదు విష్ణుని కదా. లేదు అంటే ప్రేరణకైనా వేస్తుంటే, ప్రేరణకి సపోర్ట్ చేస్తా ఇతనికైనా వేస్తుంటే ఆ అమ్మాయి ఎగ్గుపడేసేది కాదేమో. సో అటుకి ఇటుకి కాకుండా అయిపోయింది. అదేంటంటే తన డెసిషన్స్ తీసుకురాబోతుంది. అందరూ నాకు క్లోజే, అందరూ నాకు ఫ్రెండ్సే. నిన్న కూడా ఆన్సర్లో చెప్తుంది, ఎక్సెప్ట్ తేజ అండ్ గౌతము, అందరూ నాకు ఫ్రెండ్సే, అందరూ నాకు ఫేవరెట్సే, నేనేం చేయాలి అన్న విధంగా ఆవిడ ఇది ఉందనమాట. సో ఇలాంటి గేమ్స్లో అలాంటి మనస్తత్వం, అంటే అది చెడ్డ మనస్తత్వం అని కాదు, మంచి మనస్తత్వమే. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటి చోట వర్కౌట్ అవ్వవు. ఆవిడకి అదే మైనస్ అనమాట. సో ఆవిడ లాస్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఎవరు లీస్ట్లో ఉండే అవకాశం ఉంది రియల్ టైం ఓటింగ్ చూసుకుంటే, నేను అనుకోవటం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, మైట్ బి రాంగ్ కూడా అవ్వచ్చు. సో నా దాంట్లో నాకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, యష్మి టాప్లో ఉందని వచ్చింది రియల్ ఓటింగ్లో. మీరు నమ్మకపోయినా నిజం. మళ్ళీ ఇప్పుడు నువ్వు సపోర్ట్ కాబట్టి అలా చెప్తున్నాంటే, నేను నిజంగా సపోర్ట్ అయితే లీస్ట్లో ఉందని కూడా చెప్పొచ్చు. అప్పుడు యష్మి ఫ్యాన్స్ ఇంకా ఓట్లు వేసుకొని అని కూడా చెప్పొచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు. సో ఎప్పుడు లాస్ట్ వీక్ కూడా సెకండ్ దాంట్లో గౌతమ్ ఉన్నాడు. ఎందుకు యష్మి టాప్లో ఉందంటే, ప్రేరణ ఓట్లు, నిఖిల్ ఓట్లు, ఈ రోజుకి ఇదే ఓటింగ్ కంటిన్యూ అయ్యి వాళ్ళ ఓట్లు ఎవ్రీడే ట్రాన్స్ఫర్ అవుతాయంటే చెప్పలేము అది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కాదు కదా ఉన్నది, వాళ్ళు సీరియస్గా వేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ అనుకోండి, నేను నా ఓటేస్తాను, మా మమ్మీ ఫోను, మా డాడీ ఫోను, మా సిస్టర్ ఫోను, మా బ్రదర్ ఫోను అని చెప్పి పక్కింటి ఫోన్, ఎదురింటి ఫోన్, ఫ్రెండ్స్ ఫోన్, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి, నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఫోన్లు చేసి వేసావా ప్లీజ్ వేయవా అని చెప్పి ఫ్రెండ్స్ గ్రూప్లో మెసేజ్ పెట్టేవాళ్ళు అంత ఇదిగా ఓటింగ్ కోసం ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అలా చేస్తారంటే అలా చేయరు. వాళ్ళు ఓపెన్ చేసి సర్లే మనోళ్ళు లేరు కదా, వీళ్ళకి వేద్దాం, వీళ్ళు అలాగా ఫ్రెండేగా మనోళ్ళకి సపోర్ట్ చేశారు కదా అని చెప్పి ఒక ఓటేస్తారు. సో అంత ఇదిగా రావు. ప్రెజెంట్ అయితే మాత్రం ఉంది, కానీ ఓవర్ ద వీక్ నాకు డౌటే, ఖచ్చితంగా కిందకు వస్తారనుకున్నా. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, ఇది ట్రూ ఇన్ఫర్మేషనే. థర్డ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు, ఇది కూడా నిజంగానే ఇన్ఫర్మేషనే. సో టేస్టీ తేజ కూడా మంచి ఓటింగ్ ఉంది. ఫోర్త్ దాంట్లో పృథ్వీ ఉన్నాడు. సో పృథ్వీకి కూడా ఓటింగ్ అనేది పడుతుంది, తన ఓటింగ్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఓట్స్ ఎవరైతే ఉన్నాయో అవి పడుతున్నాయి. నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది, దాని తర్వాత అవినాష్ ఉన్నాడు. విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీకి ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ ఎక్కువ దగ్గరగా జరుగుతున్నాయి. సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా డేంజర్ జోన్లో ఉండొచ్చు. నాకెందుకో ఫర్ ద ఫస్ట్ టైం నా గెస్ ఏంటంటే, ఇది గెస్ అనమాట, వీకెండ్ వచ్చేపాటికి విష్ణుప్రియ, అవినాష్ డేంజర్ జోన్లో నుంచుంటారేమో అని అనిపిస్తుంది, బాటమ్ 2లో నుంచుంటారేమో అనిపిస్తుంది. ఇది ఒక గెస్. లేదంటే విష్ణుప్రియ, పృథ్వీరాజ్ వీళ్ళిద్దరు కూడా ఉండొచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు ఒకవేళ ఎలిమినేషన్ చేద్దాము ఖచ్చితంగా అని అనుకుంటే విష్ణు, పృథ్వీని ఉంచోబెట్టే అవకాశం ఉంది. సో అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నబిల్
ఎవిక్షన్ పాస్ వాడతాడా వాడకపోతే వాడితే ఎవరికి వాడతాడు అని చెప్పి. ఒకవేళ ఎవిక్షన్ చేయకూడదు అంటే ఫ్యామిలీ వీక్ కాబట్టి మనం ఎవిక్షన్ చెయ్యొద్దు అని అనుకుంటే విష్ణుప్రియని నెక్స్ట్ అవినాష్ని నించోబెడతారు. ఖచ్చితంగా నబీల్ అవినాష్కి యూజ్ చేస్తాడు. అండ్ ఆ పాస్ని ఎలా డిఫైన్ చేస్తారన్నది కూడా ఇంపార్టెంటే. ఎందుకు పాస్ ఎలా డిఫైన్ చేస్తారు? ఎవిక్షన్ పాస్ అంటే ఒక రెండు సార్లకి 2 డిఫరెంట్ మీనింగ్లు ఇచ్చారు. అందుకోసం అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో సీజన్ 6లో ఉన్నప్పుడు దానికి ఒక మీనింగ్ ఇచ్చారు. మీకు గుర్తుంటే ఫైమా రాజు ఉంచినప్పుడు ఈవెన్ ఫైమాకి లెస్ ఓట్స్ వచ్చినా ఫైమా ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకోవడం వల్ల రాజు ఫైమాకి ఎక్కువ ఓట్లు వచ్చిన రాజుని ఎలిమినేట్ చేశారు. నాకు బాగా గుర్తుంది. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, నాకైతే మాత్రం బాగా గుర్తుంది. దానికి ముందుగానే అంతకు ముందుగానే వాడినప్పుడు ఏంటంటే ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చినా వాళ్ళు వాడుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు, పక్కన వాళ్ళు సేవ్ అవుతారు, పక్కన వాళ్ళు ఎలిమినేట్ అయిపోరు. సో కాజల్కి వాడినప్పుడు కాజల్ సేవ్ అయింది. ఇంకో కేసు ఏంటంటే ఎవరికి వాడతారో వాళ్ళు సేవ్ అవుతారు, పక్కన వాళ్ళు కనుక వాళ్ళకన్నా తక్కువ ఓట్లు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. రవి కాజల్ విషయంలో సీజన్ 5లో జరిగింది ఇది. సో రవికి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, తిని కాజల్ మీద వాడాడు, తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి తను వెళ్ళిపోయాడు. అదనమాట. అవినాష్ హరియానా ఉన్నప్పుడు అవినాష్ తక్కువ ఓట్లు వచ్చినాయి, వాడాడు, అవినాష్ సేవ్ అయ్యాడు, హరియానా కూడా సేవ్ అయింది, ఎందుకంటే తను ఆల్రెడీ సేవ్డ్ కంటెస్టెంట్ కాబట్టి. సో ఇలా వాటిని ఎలా డిఫైన్ చేస్తారు అన్నది కూడా ఒక మళ్ళీ ఇంపార్టెంట్. నా తెలిసి నేనేమనుకుంటున్నానంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇదే జరిగిద్దేమో అని గెస్ చేస్తున్నాను. అవినాష్ విష్ణుప్రియ ఉంటారు, నబీల్ అవినాష్ మీద వాడతాడు, ఆ విధంగా ఎవిక్షన్ షీల్డ్ వాడతాడు అనుకుంటున్నా. ఆ విధంగా నో ఎలిమినేషన్ వారం ఉండొచ్చు, ఫ్యామిలీ వీక్ కాబట్టి నో ఎలిమినేషన్ ఉండొచ్చు. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు. నేను నో ఎలిమినేషన్ అన్నాను కదా అని చెప్పి మీరు ఓట్లు వేసుకోవడం ఆపద్దు, అది నాకు గెస్ అని అందుకే అన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నా, ఇది నా గెస్. సో ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయడం కోసం దాన్ని హౌస్లోంచి అదొక పవర్ గట్ హౌస్లోంచి దాన్ని డిఫ్యూజ్ చేయడం, దాన్ని తీసేయడం కోసం ఇలాంటిది ఒక చేయొచ్చు అనమాట వాళ్ళొక టాక్టిక్. సో ఓటింగ్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా రియల్ టైం ఓటింగ్లో కూడా అవినాష్ బాటంలో ఉన్నాడు. దానికి అవినాష్ ఎవరిని బ్లేమ్ చేయాలి, ఆడియన్స్ బ్లేమ్ చేయాలంటే లేదు, అవినాషే బ్లేమ్ చేసుకోవాలి. నిన్న కూడా నామినేషన్లోకి వచ్చినందుకు ఫీల్ అవుతున్నాడు. ఏంటి అంటే ప్రేరణకు కనుక పవర్ ఉంటే దాన్ని సేవ్ చేసేది అంటాను. ఇలా ఎన్ని వారాలు రాకుండా ఉంటే అన్ని వారాలు ఇంకా డేంజర్ పెరిగిద్దే తప్పితే తగ్గదు కదా, నా పాయింట్ అది. అలా రాకుండా వెళ్ళిపోలేం కదా, టాప్ 5 వరకు వెళ్ళిపోలేం కదా. వెళ్ళిపోయినా దానికి వాల్యూ ఉంటుంది, ఆడియన్స్ ఓట్స్ లేకుండా టాప్ 5కి వెళ్ళిపోయి. ఫస్ట్లోనే అసలు చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్లోనే వచ్చింటే కనుక ఆ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మంచి ఇది వచ్చేది. అప్పుడు ఈ పృథ్వీనో లేదంటే విష్ణుప్రియనో ఎవరో ఒకరు వాళ్ళు డేంజర్ జోన్, ఇప్పుడు వాళ్ళు లేరని చెప్పను, ఉన్నారు. సో ఏదైతే ఏంటి ఒక తెలుగు వర్సెస్ ఈ కన్నడ ఏదైతే జరుగుతుందో అది కొంచెం వీళ్ళకి తెలుగు కంటెస్టెంట్స్కి అడ్వాంటేజ్గా కూడా మారే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా వాళ్ళకి ఓట్లు పడతాయి. మాటలు చెప్తాను, ఇది ఏం పెద్ద ఇప్పుడు చాలా అందరూ ఓపెన్గానే మాట్లాడుతున్న పాయింట్ కాబట్టి ఇది ఆ విధంగా కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. బట్ ఎవరికి అక్కడ ఓట్లు స్ప్లిట్ అవుతాయన్నా చెప్పలేం. వీళ్ళకి కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ మెయిన్ కంటెస్టెంట్స్ లేరు కాబట్టి వాళ్ళ గ్రూపే ఇది గ్రూపే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఓట్లు వీళ్ళకి పడే అవకాశం ఉంది. కానీ వీళ్ళ ఫైట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వారంలో వీళ్ళు ఫైట్ చేసుకుంటే నిన్న యష్మికి ప్రేరణకి ఫైట్ అయింది, కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నా తెలియదు. అలాంటి ఫైట్స్ వల్ల కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎఫెక్ట్ అయ్యి ఓట్లు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీక్ అనమాట. ఓటింగ్ మొత్తం ఎలా జరిగిద్ది, ఎలా మారిద్ది, ఎప్పుడైతే జరిగిద్ది అని చెప్పలేం. పైగా టాస్క్ లేవు. లాస్ట్ వీక్ కూడా విష్ణుప్రియ డేంజర్ జోన్లోకి వచ్చేవాళ్ళు, కానీ ఆవిడ టాస్క్లు ఆడటం వల్ల ఆవిడ పర్ఫార్మెన్స్ టాస్క్లో పెరగడం వల్ల ఆవిడ ముందుకు వెళ్ళిపోయారు అనమాట. సో ఈ వారం నిజంగా టాస్క్లు ఉండవు కాబట్టి ఫ్యామిలీ వీకే కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఓట్లు తిరగబడతాయా అన్నది అది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ముందే చెప్పలేం ఖచ్చితంగా 100%. ఇంకా ఈ ఫ్యామిలీ వీళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా జరిగిద్ది అని చెప్పలేం. సో అదనమాట సంగతి. వీడియో లైక్ చేయండి, ఇప్పుడు లైక్ చేయకపోతే. మీరు ఎవరి ఫ్యాను, ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో గెస్ చేయండి. నా గెస్ అయితే మాత్రం నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నా. బట్ స్టిల్ మీరు మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. ఓట్లు స్ప్లిట్ చేసి ఆపరేషన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఒకవేళ మీ కంటెస్టెంట్ కనుక నామినేషన్స్లో ఉంటే మీ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేరే ఆపరేషన్కి వెళ్తే కనుక మీరు మీ కంటెస్టెంట్కి అది తనకు ఆపరేషన్లో మారే అవకాశం ఉందన్నమాట. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.